హైదరాబాద్ లో గాలివాన అల్లకల్లోలం సృష్టించింది. భీకరమైన ఉరుములు మెరుపులతో జోరువాన విరుచుకుపడింది. అందరూ గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. గాలివానతో హోర్డింగ్లు, చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కుప్పకూలడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేటి నుంచి తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. యోగి ఆదిత్యనాథ్ మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎలక్షన్ కమిషన్ ఆయనపై 3 రోజుల పాటు ప్రచారంలో పాల్గొనరాదని నిషేధం విధించింది. ఈసీ విధించిన గడువు పూర్తి కావడంతో ఆదిత్యనాథ్ నేటి నుంచి తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగే 4 ర్యాలీల్లో యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. ఈసారి కేంద్రంలో యూపీ, బెంగాల్ రాష్ట్రాలే కీలక భూమిక పోషించనున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కేంద్రంలో కొత్త కూడికలు, కొత్త సమ్మేళనంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. బీజేపీకి ఢిల్లీ, పంజాబ్, దక్షిణాదిలో ఓట్లు రావని మమత స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ కర్ణాటక రాయచూరులో పర్యటించనున్నారు. జేడీఎస్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అండమాన్ నికోబార్ దీవుల్లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంప ప్రభావంతో రిక్టర్ స్కేలుపై 1.5 ఏంటి మళ్ళీ పడ్డట్టుంది. శివ ఒకసారి చూడవా. అండమాన్ నికోబార్ దీవుల్లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు చెప్పారు. ఈ భూకంప ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదన్నారు.